నమస్కారం. క్లోజ్ టీవీకి స్వాగతం. నాగ చైతన్య సాయి పల్లవి రాబోతున్న కొత్త సినిమా తండేల్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఆ వివరాలు చూద్దామా? నాగ చైతన్య సాయి పల్లవి రాబోతున్న కొత్త సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ కథాంశానికి లవ్ స్టోరీను మిళితం చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. పోస్టర్ల ద్వారా సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ఎలా ఉండనుందో స్పష్టమైంది. చిత్రంలోని పాటలు ఇప్పటికే జనం మదిలోకి ఎక్కేశాయి. ఫిబ్రవరి 7న వస్తున్నాం, దుల్ల కొట్టేస్తున్నాం, రాజులమ్మ జాతరే అంటూ సినిమా ప్రమోషన్స్ లో భారీ హైప్ తీసుకొస్తోంది చిత్ర యూనిట్. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాను చూశాక సెన్సార్ బోర్డు అధికారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తమ సినిమాకు యుఏ సర్టిఫికేట్ ఇచ్చేశారని చిత్ర యూనిట్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని హైలైట్ సన్నివేశాలు ఏవి, హీరో హీరోయిన్ల నటన ఎలా ఉందనే విషయాలు బయటకు వచ్చాయి. కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్తాన్ లో చిక్కుకుపోవడం, అతన్ని సాయి పల్లవి రక్షించుకోవడం అనేది ఓవరాల్ గా ఈ సినిమా కథ అంటున్నారు. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ సన్నివేశాలు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ హైలైట్ కానుందట. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగనుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అని తెలుస్తోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. సినిమాను ఎక్కువగా సాగదీయకుండా క్రిస్టల్ కట్ గా ఫినిష్ చేశారని తెలుస్తోంది. అనవసర సన్నివేశాలన్నీ తొలగించి ఈ సినిమా నిడివి దాదాపు సుమారుగా 2 గంటల 32 నిమిషాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా, బన్నీ వాసు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీగా విడుదల కానుంది.